చూసాం. ఇక మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో వాన విధ్వంసం జరిగిందని చెప్పాలి. పోచారం ప్రాజెక్టు వరద లోతట్టు ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. నిన్న మొత్తం రాష్ట్రం మొత్తాన్ని, ఇటు మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం నీటిపారుదల శాఖ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా హడలెత్తిచ్చిన మనం పోచారం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ పోచారం ప్రాజెక్ట్ మనం చూడొచ్చు. పక్కన మనకి అక్కడి నుంచి మత్తడి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో పైనుంచి అలుగు పారుతుంది. ఆ గేట్ల మొత్తం నుంచి కూడా నీళ్లు కిందికి దూకుతున్నది మనకు కనిపిస్తుంది. ఆ ప్రాజెక్టు నిజాం కాలంలో కట్టారు. దాదాపు 100 ఏళ్ల పైన చరిత్ర ఈ ప్రాజెక్టుకు ఉంది. దీని కెపాసిటీ 101.8 టీఎంసీలు. ప్రస్తుతం అయితే దాంట్లో నిన్న మొత్తం 108 టీఎంసీలు పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండగా దాని కెపాసిటీ 70,000 క్యూసెక్ల వరకు వరదని అది తట్టుకుంటుంది. కానీ నిన్న ఒక్కసారిగా 2 లక్షల క్యూసెక్ల వరద రావడంతో మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం దీని కిందనే ఉంది ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్కి కలిపే బ్రిడ్జి. ఈ వరద ఉధృతికి బ్రిడ్జి మొత్తం కొట్టుకొని పోయింది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ మధ్యన రాకపోకలు మెదక్కి, ఎల్లారెడ్డికి, బాన్స్వాడకి మధ్యన రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి, తెగిపోయాయి. ఇక్కడ చూడొచ్చు మనం. ఇదంతా కూడా నిన్న వరద ఉధృతికి కొట్టుకొని పోయిన పరిస్థితి. ఇదంతా కూడా మన ఇక్కడ విద్యుత్ స్తంభాలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఏవి కూడా లేకుండా అన్నీ కొట్టుకొని పోయాయి. మనము చూసే పంట పొలాలు ఎటువైపు చూసినా కూడా ఈ తీగలు మొత్తం ఇరిగిపోయిన స్తంభాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే 24 గంటలు విడవకుండా వర్షం పడడంతో ఈ పరిస్థితి కాస్త వర్షం తెరిపివ్వడంతో కాస్త వరద ఉధృతి తగ్గడంతో పరిస్థితి అనుకూలించింది. లేకపోతే ఆ గేట్ల పక్కన ఇప్పుడు వరద దూకుతున్న పక్కనే పెద్ద కట్టకి పెద్ద కోత ఏర్పడింది. ఆ కోత అట్నే కొనసాగి ఉంటే కనుక వరద వచ్చి ఉంటే కోత మొత్తం కూడా కట్ట తెగిపోయి దాదాపు 2 టీఎంసీల నీళ్లు ఇటు కిందికి వచ్చాయి. ముందు జాగ్రత్తగా అధికారులు దీని కింద ఉన్న సర్దన గ్రామంలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మా మెదక్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, నిన్న వరద ఎట్లుండే, ఈరోజు ఏంది పరిస్థితి? నిన్న అంటే మాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి లేదు. చాలా అంటే మాకంటే పెద్ద మనుషులు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేరంటే ఇంతగానం. ఇది మేము ఇంతకుముందు చూసిన పరిస్థితి ఇక్కడ వేరు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వేరు. ఇంతకుముందు మేము చూసినాము ఎప్పుడైనా పోచారం డ్యామ్ పొంగుతుందా అంటే చుట్టుపక్కల గ్రామాలు వేరే అక్కడికి వచ్చి ఇక్కడ బాగా అందరు ఫ్యామిలీతో వస్తుండే. కానీ ఇప్పుడు రాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అంటే మాకు ఇంతకుముందు మంచి ఉంటుండే మేము రానికి పోనీకి. ఇక్కడ రోడ్ కానీ ఇక్కడ మొత్తం ఇంతకుముందు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. కరెంటు లేదు. గన్పూర్ మండలం అయితే మొత్తం ఘోరంగా పరిస్థితి ఉంది. వేరే ఊళ్ళకు పంపించే పరిస్థితి. ఇది ఒకవేళ పొంగి మళ్ళీ ఇంకేదైనా అయిందంటే మాత్రం చాలా తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఘోరమైన పరిస్థితి ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే. ఇంతవరకు అయితే కూడా ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఒకప్పుడు ఆ పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లింది అంటే కనుక ఇక్కడ అందరికి కూడా స్థానికులకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆహ్లాదకరమైనది. ఇక్కడికి పిక్నిక్ లాగా వచ్చేవాళ్ళు పొంగుతున్న మత్తడి కింద స్నానాలు చేస్తూ ఆటలాడుతూ సరదాగా గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు పోచారం ప్రాజెక్ట్ అంటేనే భయం కల్పించే పరిస్థితి ఉంది. మీకు పొలం ఉందండి? ఎంత పొలం ఉంది, ఏంది పరిస్థితి మీ పొలం పరిస్థితి? పొలము నాకు ఉంది కానీ ఇక్కడ లేదు. అక్కడ సేఫ్టీగానే ఉంది పొలము. అయితే ఇక్కడ మాత్రం చాలా పొలాలు డేంజర్ అయిపోయినాయి మొత్తం. ఈ డ్యామ్ వల్ల ఈ పోచారంకు, మెదక్కు జిల్లాకు ఉన్నది ఇది అని చెప్పడమే కానీ దీంతో ఎలాంటి ప్రాబ్లం ఒక ఉపాయం లేదు ఈ డ్యామ్ తోటి. అయినా కానీ డ్యామ్ కింద ఉన్న పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం రోడ్లు నాశనము, పొలాలు అన్ని పోయినాయి. ఇది 1995లో ఒకసారి బొర్రింది, నేను చూసిన. నేను చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు 2005 ఇప్పుడు ఒకసారి బోర్. ఇది రెండోసారి నేను చూసుడు. ఇది అప్పుడు కూడా సేమ్ ఇట్లనే రోడ్ దిగింది కానీ ఇంతగానం దిగలేదు, తక్కువ దిగింది. అప్పుడు కూడా రాకపోకలు బంద్ అయిపోయినాయి. గోపాల్పేట, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఇట్లా బోధన్ దాకా. ఇప్పుడు మెదక్కెళ్ళి వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇరుక్కుపోయినారు మెదక్లా. అయ్యో ఈ తుబా మంచిగానే ఉంది అనుకొని వస్తురు. ఇక్కడ చూసి ఎంబటే మరిపోతారు, వెనక రిటర్న్ మరిపోతారు. చాలా ప్రజలు ఈ తీవ్రానికి గురయ్యారు. ఈ వర్షాల పరిస్థితి ఏంది? మీరు దీనివల్ల ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాటాలంటే ఇప్పుడు సింపుల్గా గిరికన అని కూడా ఇది ఒకటి దాటిందంటే ఇప్పుడు ఎల్లారెడ్డి, నిజామాబాదు కొంచెము ఫ్రీ అవుతుంది.
ఇప్పుడు అలాంటి ఇబ్బంది మళ్ళీ గుబులు పుట్టిస్తుంది. నిజామాబాద్ జిల్లా ప్రధాన రహదారి ఇప్పుడు మనకి వరద మళ్ళీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ వరద పెరిగితే ఏంది పరిస్థితి? అంటే ఇక్కడ పరిస్థితి అంటే ఇప్పుడు కామారెడ్డి అక్కడ వర్షాలు కూడా వరద వాటర్ మొత్తం ఇక్కడనే వస్తాయి సార్. అది మొత్తం ఇక్కడ ఇంకా పెరుగుతుంది. కాకపోతే ఇది పెరిగి ఏదన్నా తెగిపోయి ఇంకేదన్నా వేస్తే చాలా ప్రమాదం ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల కూడా చాలా భయందాలోనుకున్నారు. చాలా ఏమైతుంది అని అందరూ భయంగానే ఉన్నారు. ఏమైతే తెగిపోతే ఎట్లుంటుంది పరిస్థితి, పంట పొలాలంటే ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవన్నీ. కానీ ఊళ్ళకు వాటర్ వస్తే ఇండ్లు పోతాయి, పిల్లలు ఇప్పటికే ఇట్లా ఆవులు, బలరు, గోజలు ఇవన్నీ చనిపోయినాయి, మేకలు కొట్టుకపోయినాయి. ఇక చాలా పరిస్థితి ఘోరం ఉంది ఇక్కడ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం. రాత్రికి ఇప్పటికి ఏమైనా వరదలు ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? అంటే నిన్న రాత్రి కొంచెం తగ్గినాయి, కానీ ఇంకా తర్వాత ఇంకా రాను పెరుగుతాయి. ఈ వర్షానికి అయితే ఇంకా పెరుగుతాయి, బాగా పడుతున్నాయి. కాబట్టి ఇంకా నిజామాబాద్ కామారెడ్డి నుంచి వరద ఎక్కువ వస్తుంది, ఫ్లో ఇక్కడనే వస్తుంది అనమాట. అది ఈ ఫ్లో వస్తుంది కాబట్టి ఇంకా అదే భయం అవుతుంది, ఇంకా ఏమవుతుంది రేపు తర్వాత. నిన్నటికి ఈరోజు కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, మళ్ళీ చాలా పెరుగుతుంది. ఇంకా రాత్రి కొంత వర్షం తెరిపివ్వడంతో దీనికి వచ్చే వరద ఉధృతి తగ్గింది. మళ్ళీ ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. రాత్రి కొద్దిసేపు 1-2 గంటలు పడింది. మళ్ళీ ఉదయం నుంచి కూడా మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో మళ్ళీ ప్రాజెక్టులో వరద పెరిగిందని స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ వరద ఉధృతి కనుక పెరిగితే కనుక మళ్ళీ కట్టమించి పొంగే పరిస్థితి ఉంటే కనుక ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీయచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు కెపాసిటీ అయితే 70,000 క్యూసెక్ల వరదను మాత్రమే తట్టుకునే సామర్థ్యం దానికి ఉంది. అంతకు మించి వస్తే కనుక భారీ గండి మించి వచ్చే కట్ట కోతకు గురే అవకాశం ఉంది. కట్ట కోతకు గురైతే కనుక తీవ్ర నష్టం ఏర్పడే ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.